హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ప్రసాద్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మేము హయత్ ప్లేస్కి డిన్నర్కి వెళ్ళాము. అదైతే కవర్ చేశాను. ఇక్కడ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇదైతే ఎంటర్ అవ్వగానే మనకి లాబీ ఏరియా అండి, రిసెప్షన్ అంటాం కదా అట్లా ఉంది. నాట్ వెరీ బిగ్ బట్ గుడ్ ఇనఫ్ స్పేస్ అయితే ఉంది. ఇంకా బోత్ సైడ్ సిట్టింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయి. ఒక సైడ్ అయితే కొంచెమే ఉంది సిట్టింగ్ ఏరియా, అంటే జస్ట్ వెయిటింగ్ లాగా. ఇంకో సైడ్ ఫుల్ లాంజ్ అనమాట. లైక్ మనం డ్రింక్స్, ఎవరన్నా పార్టీస్ లాగా, పార్టీస్ అని కాదు, ఎవరన్నా మీట్ అవ్వాలన్నా, ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఆర్ కొంచెం వర్క్ ఉన్నా ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇంటర్నెట్ హబ్ కూడా ఉంది, అక్కడ యూస్ చేసుకోవచ్చు ఈ ఇంటర్నెట్ డెస్క్ దగ్గర. ఇంకా కొంచెం ఫ్రెండ్స్ అట్లాగా పార్టీస్ లాగా చిన్నగా చేసుకోవాలన్నా బాగుంది. ఇంకా ఇది ఒక జ్యూస్ బార్ కౌంటర్ అనమాట. మేమైతే ఈరోజు జింగ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ ఇది ఒక రెస్టారెంటే ఉంది. ఇది బఫే ఉంది. మోస్ట్లీ ఎక్కువ అలకట్ట తక్కువ, ఎక్కువ బఫేనే ఉంది. ప్రెసెంట్ అయితే ఇక్కడ కెబాబ్ అండ్ బిర్యానీ ఫెస్టివల్ నడుస్తుంది. ఇది ఒక 1 వీక్ అట్లా పెట్టినట్టున్నారు. సో బిర్యానీ ఫెస్ట్ కాబట్టి బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్ని ఇక్కడ పెట్టి దాంతో డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది చూడడానికి. ఇంకా బిర్యానీ ఫెస్టివల్ కాబట్టి నెంబర్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి, అంటే వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా లోపల అంబియన్స్కి వస్తే చాలా కూల్, డీసెంట్, క్లాసిక్ అనమాట. ఉడి కలర్లో ఉంది. వామ్ టోన్స్ అంటాం కదా అట్లా అనిపించింది. చాలా బాగుంది. ఇంకా మనం ఫుడ్కి వచ్చేసరికి ఫస్ట్ అయితే ఇక్కడ సూప్ సెక్షన్ ఉంది, సూప్స్ అండ్ సలాడ్స్. సో ఇక్కడ వచ్చి చికెన్ షోర్బా, ఇంకా ఎగ్ బ్రోకలీ సలాడ్, చిక్ పీ సలాడ్, రా పపాయ సలాడ్, ఇంకా క్యారెట్స్, బీన్స్, స్వీట్ కార్న్, ఆనియన్స్, లెట్టూస్, టమాటోస్ అట్లా మిక్స్ చేసుకొని మనం డిఐవైలా చేసుకోవడానికి సలాడ్స్ అన్నీ ఇక్కడైతే పెట్టున్నాయి. ఇంకా వెజ్ సూప్ అయితే కనుక దాల్ ధనియా సూప్ అంట, ఒక పెసరపప్పుతోటి చేస్తారు. ఇక్కడ నుంచి మనకి స్టార్టర్స్ కౌంటర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ చట్నీ అండ్ ఆనియన్ సలాడ్ ఇచ్చారు. ఇవన్నీ వెజ్ స్నాక్స్ లైక్ గోబీ 65, యామ్ చాప్ అంటే కందతో చేసిన ఒక స్నాక్. ఇదైతే చిల్లీ పన్నీర్, ఇవి వెజ్ వాళ్ళకి. నాన్ వెజ్ వాళ్ళకి ఇది నెత్తిలీ ఫ్రై, ఇంకా చిల్లీ ఎగ్స్ ఉన్నాయి. ఇంకా మనకి హరియాలి ముర్గ్ టిక్కా ఉంది ఇక్కడ, అంటే చికెన్ టిక్కా. ఇక ఇక్కడి నుంచి అయితే మనకి బిర్యానీస్ స్టార్ట్ అనమాట. ఫస్ట్ అయితే నాన్ వెజ్ బిర్యానీస్. ఇది ప్రాన్స్ బిర్యానీ. ఇంకా ఇక్కడ స్పెషల్గా నాకేమనిపించిందంటే ఉలవచారు మటన్ బిర్యానీ అంట. ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇక్కడ. ఇంకా రైతాస్లో డిఫరెంట్ టైప్స్ పెట్టారు, అంటే ప్లెయిన్ కర్డ్, బూందీ రైతా, వెజిటబుల్ రైతా అట్లా. ఇంకా ఇదైతే ఆంధ్ర కోడి బిర్యానీ, కుక్కర్లో చేశారనమాట. ఇంకా ఇదైతే కట్ట మన బిర్యానీస్లోకి వేసుకోవడానికి. ఇంకా ఇది వచ్చేసరికి ఆంధ్ర ఎగ్ బిర్యానీ అంట. వెజ్ బిర్యానీస్ కూడా ఉన్నాయన్నమాట, డిఫరెంట్ టైప్స్. ఇది మనకి కట్ మిర్చి సబ్జీ బిర్యానీ అంట, సో వెజ్ బజ్జీతో చేసింది. అలాగే ఇది వచ్చేసరికి మనకి పనసకాయ బిర్యానీ, జాక్ ఫ్రూట్ బిర్యానీ. ఇంకా ఇక్కడ ఆవకాయ బిర్యానీ మనందరికీ బాగా తెలుసు అనమాట. మనకి బిర్యానీలో ఆవకాయ మిక్స్ చేసి ఉంటాయి, సో ఆవకాయ ముక్కలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇది మనకి పన్నీర్ కర్రీ, మనం నాన్స్ కానీ రోటీస్, పుల్కాస్ ఆర్డర్ చేసుకుంటే యూస్ చేసుకోవడానికి. ఇంకా ఇవన్నీ పౌడర్స్, పికిల్స్, అట్లా చట్నీస్ అలా సైడ్స్ పెట్టారు. ఇక్కడ మనకి టమాటా పప్పు, బేసిక్ టమాటా పప్పు, అలాగే స్టీమ్ రైస్ ఉంది. ఇంకా గోంగూర పచ్చడి, చల్లమిరపకాయలు, పెరుగన్నంలోకి అనమాట. ఇక్కడ కర్డ్ రైస్ ఉంది, ప్లెయిన్ కర్డ్ ఉంది, ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఈ వీక్లో ఇక్కడ స్పెషల్గా లైవ్ కౌంటర్ పెట్టారు షవర్మాకి. సో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఆల్ వెజిటబుల్స్ ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కావాలి వద్దు అంటే మనం ముందే కస్టమైజ్ చేసి మనకి ఏది కావాలంటే అది వేసి ఇస్తారనమాట. సో ఇదైతే ట్రై చేస్తాము ఒకటి మేము. చక్కగా మంచిగా ప్లేటింగ్ చేసి ఇచ్చారు. వెజ్ కూడా మనకి ఈ యామ్ చాప్ ఉంది కదా దాంతో చేశారనమాట, బాగుంది అది కూడా. ఇందులో యూస్ చేసే పికిల్ వెజ్జెస్ అంటే నాకు చాలా ఇష్టం. సో స్పెషల్గా అవి కొంచెం ఎక్స్ట్రా వేయించుకున్నాను నేనైతే. ఇంకా స్టార్టర్స్కి వచ్చామన్నమాట. గోబీ మంచూరియా, అలాగే కొంచెం ఆనియన్ సలాడ్, ఈ యామ్ చాప్స్ ట్రై చేశాను, నాకు అంత నచ్చలేదు, బట్ గోబీ ఈజ్ ఫైన్. ఇంకా చిల్లీ పన్నీర్ అయితే చాలా బాగుంది, అంటే మంచి స్పైసీగా కావాలన్న వాళ్ళకి బాగా స్పైసీగా ఉంది చిల్లీ పన్నీర్. సో నేనైతే స్టార్టర్స్ తెచ్చుకున్నాను కదా, మా వాళ్ళైతే సూప్స్ సలాడ్స్ తెచ్చుకున్నారు. నేను సూప్స్ సలాడ్స్ ఎక్కువ తినను, ట్రై చేయను అనమాట. సో ఇంకా నెక్స్ట్ డెజర్ట్ కౌంటర్కి వస్తే వైట్ స్ప్రెడ్ ఉంది, చాలా రకాలు. కేక్స్లో ఎగ్లెస్ విత్ ఎగ్ కస్టర్డ్ కేక్, ఇంకా డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి ఇక్కడ. మ్యాంగో మ్యూసీ, అలాగే స్ట్రాబెర్రీ పేస్ట్రీస్, అసలు కూల్ కేక్స్లో కూడా 2-3 వెరైటీస్ ఉన్నాయి. కివీ ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్ అట్లాగా. ఫుల్ కేక్ చూస్తే మనకు అసలు ఆగదు కదా, నేనే బర్త్డే గర్ల్లా ఫీల్ అయిపోయి నేనే కట్ చేస్తాను అనమాట, ఫస్ట్ పీస్ కట్ చేస్తే. సో డిఫరెంట్ కేక్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఇది డిఫరెంట్గా ఉంది, మలాబా అంట, ఐ నెవర్ ట్రైడ్. కొంచెం జల్లీ కన్సిస్టెన్సీ ఉంది. ఇంకా ఇదైతే ఫ్రూట్ పై అంట, సో ట్రై చేసాం అన్నీ. డిన్నర్కి ఆ రోజు కొంచెం ఎర్లీగా వెళ్ళడం వల్ల ఆల్మోస్ట్ అన్ని కేక్స్ నేనే కట్ చేశాను ఫస్ట్ పీసెస్. సో తెలుసు కదా, మనం కేక్ కట్ చేస్తే మనమే బర్త్డే గర్ల్లా ఫీల్ అయిపోతాం కాబట్టి నేనే హ్యాపీ బర్త్డే అనుకుని పాడుకుంటూ కట్ చేశాను అనమాట. అన్ని కేక్స్ ట్రై చేసాము, బట్ అంత నచ్చలేదు. కొన్ని అంటే ఎవరైతే స్వీట్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి నచ్చుతాయి,
నేను అంత స్వీట్ కాదు, కేక్స్ ఇష్టం కదా, సో నేను కేక్స్ అయితే ట్రై చేశాను బాగా. చాలా బాగా అనిపించాయి. అంటే ప్రతిదీ నేనే ఫస్ట్ కట్ చేశాను కదా, అదొక హ్యాపీ ఫీలింగ్ ఉండదు. తినకపోయినా మనం సర్వ్ చేసుకోవడం కూడా హ్యాపీ అనమాట. ఇక్కడ చూసారా నేను పాడేసుకుంటున్నాను సాంగ్. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. డెజర్ట్స్లో కొంచెం డిఫరెంట్గా స్టీమ్ సందేశ్ ఉంది, ఇంకా బేక్డ్ గులాబ్ జామ్ కూడా ఉంది, సేమియా ఖీర్, ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేసి ఉన్నాయి, కివీస్, ప్లమ్ అట్లా అన్నీ. ఇంకా ఐస్ క్రీమ్స్లో రెగ్యులర్గా వనీలా, బటర్ స్కాచ్, నట్స్ ఫ్లేవర్ అన్నీ ఉన్నాయి ఫ్లేవర్స్. సో ఐస్ క్రీమ్లోకి నేనైతే కనుక గులాబ్ జామ్ ఉంది కదా అది వేసుకున్నాను. బేక్డ్ గులాబ్ జామ్ అంట, నేను ఎప్పుడు తినలేదు, సో ఇక్కడ ట్రై చేశాను, బాగానే ఉంది, ఫైన్. ఇంకా డెజర్ట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని చూస్తే మనకి కళ్ళకి విందుగా ఉంటుంది అన్నట్టు. సో అన్నీ తెచ్చి ఒక దగ్గర పెట్టుకొని అందరం ఇవే షేర్ చేసుకున్నాం మ్యాక్సిమం. నాకైతే డెజర్ట్స్లో గులాబ్ జామే బాగా ఇష్టము, సో అదే ట్రై చేశాను. కేక్స్ ఇష్టం కదా, సో అవి కూడా కొంచెం కొంచెం ట్రై చేసాను. ఆఫ్కోర్స్ ఫ్రూట్స్ తిన్నాను. ఇంకా లాస్ట్గా కర్డ్ రైస్ కంపల్సరీ, బయట ఉన్నప్పుడైతే, ఇంట్లో అయితే తిన్నా కానీ బయట మ్యాక్సిమం కర్డ్ రైస్ ఒక్క స్పూన్ అయినా తింటాను అనమాట. సో అలా అయింది ఫ్యామిలీతో మా డిన్నర్ హయత్ ప్లేస్లో. గుడ్ అని చెప్పచ్చు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని కాదు కానీ ఒకసారి ట్రై చేయొచ్చు. యాంబియన్స్ అంతా కూల్, బడ్జెట్ కూడా నాట్ సో ఎక్స్పెన్సివ్, పర్వాలేదు, ఒకసారి వెళ్ళొచ్చు ఎప్పుడైనా. మీకు ఎలా అనిపించింది వీడియో? నాకైతే బాగుంది, యాంబియన్స్ బాగుంది, ఫుడ్ కూడా బాగుంది, ఒకసారి వెళ్ళొచ్చు, ట్రై చేయండి ఎవరైనా వెళ్ళకపోతే కనుక. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్, థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక ఎప్పుడు చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.